తన కూతురు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడంతో ఆయన తన కూతురుతో టీటీడీ డిక్లరేషన్ పేపర్ల మీద సంతకం చేపించి గార్డియన్గా తాను కూడా డిక్లరేషన్ పేపర్పై సంతకం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించి రేపటి సనాతన ధర్మ వారాహి సభకు ప్రిపేర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న అలిపిరి మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో కొంత అలసట చెందడాన్ని ఓ వర్గం సోషల్ మీడియా హేళన చేయడంతో జన సైనికులు, కార్యకర్తలు ఆ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాజకీయ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రేపటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, డిక్లరేషన్ తన కూతురితో ఇప్పించి ఎవరికి నిర్దేశకులయ్యారు, ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జి మాధవరెడ్డి గారు మనతో, డాక్టర్ మాధవరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నేత మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, మీ కూటమి నేతలు, మీ కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అలిపిరి మెట్ల మార్గంలో ఆయన శ్రీవారిని దర్శించుకునే క్రమంలో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళారు. ఆయన వెళ్ళే క్రమంలో కొంత అస్వస్థకు గురైన మాట మనం కూడా చూసాం. కానీ ఓ వర్గం సోషల్ మీడియా దాన్ని ఒక రకంగా ట్రోల్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు అంటే, మెట్లే ఎక్కలేని వాళ్ళు ఇతనికి భార్యలు అవసరం అంటూ కొంత ఘాటుగా చేసిన దాన్ని కూడా దాడి చేయడానికి కూడా మనం చూసుంటాం. దీన్ని ఏ రకంగా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే అమ్మటి ప్రేక్షకులకి, జనసేన నేత మిత్రుడు వెంకటేష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి, జనసేన మాధవరెడ్డి గారు సార్, మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు, మిస్టేక్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి మా డిప్యూటీ సీఎం గారు రావడం, ఆయన గోవిందమాలతో దీక్ష వహించడం, ఒక రకంగా రాష్ట్ర ప్రజలకి, హిందూ ధర్మానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక రకరకాల పొంగాలుగా రాస్తున్నటువంటి పవిత్రత పైన అనేక చర్చలు, అలాగే పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి చాలా మంది బాధపడుతున్నారు. తిరుమల పవిత్రతకి, అపవిత్రతకి కారణమైన వాళ్ళపైన అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే ఈరోజు ఆయన సొంతంగా పైకి రావడం, అది మొక్కు తప్పలేదండి, ఎవరైనా రావచ్చు కొండ మీదకి. దానివల్ల భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండేదే కాబట్టి ఆయన మొక్కున్నాడు, వచ్చాడు. సరే, అస్వస్థతకు గురయ్యాడు, నడవలేకపోయాడు అంటే నేను ఇది వ్యక్తిగత అంశాలు. ఎందుకంటే చాలా మంది ఫిట్నెస్ గా ఉంటారు, చాలా మంది ఫిట్ గా లేకుండా ఉండొచ్చు, వయసు రీత్యా వయోభారం కూడా కొంత మీద పడి ఉండొచ్చు. నా తెలిసి ఆయన కూడా చాలా 60-55 ఆ ఏజ్ లో ఉంటారు. నాకు కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్ తెలియదు ఏజ్ అంటారు అది. సో ఆ ఏజ్ లో ఎక్కడం అనేది కూడా చాలా కష్టం. మేము కూడా చాలా వరకు ఫిట్ గా ఉండాలని ట్రై చేస్తాం, కానీ కొంతమంది కుర్రవాళ్ళు, అలాగే బిలో 18 years 25 years వాళ్ళే ఎక్కేస్తారు. సుమారు 1600 పైచిలుకు మెట్లు ఉన్నాయండి. అక్కడ మోకాల మెట్లు ఎక్కాలన్నా, లేదంటే కొండపైకి వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి మెట్లు ఎక్కాలన్నా కూడా చాలా కష్టం. దాదాపు నాకు తెలిసి చాలా మంది ఇబ్బంది పడతారు. గతంలో తిరుపతి మొదటి దశలో డోలీలు కట్టెక్కేవాళ్ళు, డోలీలతో మోసుకెళ్లేవాళ్ళు, రకరకాల సంప్రదాయం ఉండేవి. వాట్ ఎవర్ మేబీ, ఈరోజు భగవంతుడు దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి కార్యం, అభినందనీయం. అయితే దీనిపైన ట్రోల్ చేయడం అనేది మీరు సునకానందం అంటారు తప్ప ఇంకేం అంటారు. ఎందుకంటే ఆయన కొండ మీద దర్శనానికి అది ఒక ఆధ్యాత్మిక అంశం. నేను, లక్ష్మణరావు గారు లేదా మాధవరెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి పోతే వీళ్ళు ముగ్గురు పార్టీ వాళ్ళు వచ్చి కొండ మీదకి వచ్చారబ్బా అంటే అది ఒక వింత వార్తగా ప్రయత్నిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఉండదు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు గౌరవించాలి. నేను ఒక మతానికి ఇష్టపడతాను, ఇంకొక ఆయన ఇంకో మతం ఇష్టపడతాడు, ఇంకొక ఆయన ఇంకో ఇష్టపడచ్చు. కానీ తిరుమలకు వచ్చే కొద్దికి మాత్రం హిందువుల యొక్క ధార్మిక సంస్థలో ఖచ్చితంగా 100% హిందూ సాంప్రదాయాలు పాటించాలి. ఆ విధంగా ఆయన పాటించారు. ఆయన కూతుర్లు కూడా క్రిస్టియన్ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఆదర్శంగా డిక్లరేషన్ సంతకం పెట్టడం, దానికి ఆయన గార్డియన్ గా సంతకం పెట్టడం కూడా చాలా మంచి పరిణామం. ఇతరులకు ఆదర్శంగా కూడా ఉంటారు. ఎవరన్నా అన్ని మతస్థులు కొండ మీదకి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అనే అంశాన్ని ఆయన సందేశాత్మకంగా చెప్పడం అనేది మంచి శుభ పరిణామం.
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఇంకా ప్రజానాయకుడిగా ప్రజల్లో గొప్ప నాయకుడు అయ్యే అవకాశం ఉంది. అయితే దేవుడు కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధుల పైన రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ యొక్క విస్తృత సుంకాలతో కూడిన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే మాత్రం చెదరించుకుంటారు, అసహించుకుంటారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అభిప్రాయం అది కొండకు రావాలనుకునే వచ్చాడు. ఎక్కేటప్పుడు నాకు తెలిసి అంత పెద్ద పై చెలుపు దాదాపు 7-8 కిలోమీటర్లు ఉంటుందండి పైకి మెట్ల మార్గం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ అంటే అన్ని డీహైడ్రేషన్ అవుతారు, ఎండలు బాగా అయిపోతాయి. 40 పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్ ఉండటం వల్ల ఆయన కొంత అస్వస్థకు గురయ్యారు. ఎందుకంటే ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్తో గత 5 సంవత్సరాలుగా ఆయన బాధపడుతున్నారు. అండ్ కొంచెం చిన్నప్పుడు ఆయనకి ఆస్తమా కూడా ఉండేదని ఆయన పలు మాధ్యమాల్లో చెప్పడం కూడా మనం గమనించున్నాం. మేబీ అదే కారణం. బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ సార్. మీకు మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, మాకు అనుభవం. నేను ఎక్కాలంటే కూడా భయపడతాను. ఎందుకంటే మాకు ఫిట్ గా రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేము కూడా భయపడతాం. ఎందుకంటే చాలా హైట్ ఉంటాయి, చాలా నిటారుగా ఉంటాయి. మోకాలు మెట్లు గాలి మెట్లు దగ్గరికి వెళ్ళే లోపల ఇక్కడ నుంచి కొంత దూరం అయితే బాగా సవ్యంగా జరుగుతుంది. కానీ గాలి గోపురం దగ్గరికి వెళ్ళే కొద్దికి, మోకాల మెట్ల దగ్గరికి వెళ్ళే కొద్దికి చాలా కష్టం అండి. కొంచెం ఏమాత్రం ఫ్యాట్ ఉన్నా, కొంచెం మీరు అన్నట్టు ఆస్మానం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ 18 ఏళ్ళ వయసు అమ్మాయి, కూడా చిన్న వయసు, ఎక్కి ఇబ్బంది పడి కూలింగ్ వాటర్ బాగా డిహైడ్రేట్ అయిన తర్వాత ఒక వాటర్ అంటే తాగేసిన తర్వాత ఆన్ ది స్పాట్ చనిపోయారు వాళ్ళు. చాలా మంది హార్ట్ స్ట్రోక్ ఉండేవాళ్ళు, చాలా మంది రకరకాల షుగర్ బీపీ ఉండేవాళ్ళు. కానీ భయపడతారు. ఎందుకంటే ఎక్కడ అంటే చిన్న విషయం కాదండి, చాలా ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే తప్ప. బాబు గారు కూడా ఎక్కేసారు, చాలా అభ్యాసంగా ఎక్కేసారు 4 గంటల పైకి. అట్లా చాలా మంది కూడా ఉంటారు. కొంతమంది మోకాళ్ళు ఆపరేషన్ ఉండొచ్చు, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఇంక ఇతర ప్రాబ్లమ్స్. వేరే వాళ్ళు వచ్చి షుగర్ బీపీ ఉండేవాళ్ళు కష్టం. ఎందుకంటే చాలా ఆయాసం వస్తుందండి, బాగా చెమటలు పడిపోతాయి. ఈ తిరుపతిలో ఈ రోజున హీట్ 40 డిగ్రీలు దాటుతా ఉంది. సామాన్యంగా హీట్ తట్టుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి సినిమా రంగంలో ఉండేవాళ్ళు, అలాగే కొంత రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఏంటంటే కొంత నీడపాటు నుండి అలవాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్ గా రావాలంటే ఆయన నిన్న బయలుదేరేటప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున రావడం, ఎడతోసుకుంటారని మళ్ళీ వాళ్ళకి అరగంట ఆపటం, మళ్ళీ పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెనక రండి సార్ కూడా డీహైడ్రేషన్ అవుతుంది. 2 ఆక్సిజన్ పైకి 3000 అంటే 3000 అడుగులు పైన ఉంటుంది సముద్రం మట్టానికి. పైకి వెళ్ళే కొద్దికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా లైట్ గా తగ్గుతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతాయి. ఎక్కువ ఇమ్యూనిటీ చుట్టుపక్కల జనాలు ఉండే వల్ల ఆక్సిజన్ లెవెల్ పడిపోతాయి. వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని హిందూ ధర్మాన్ని గౌరవించి, ఆయన వేరే మతం చెప్పను కానీ ఏ మతంలో ఉన్నా గౌరవించి ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన దానికి అభినందిస్తున్నాం. అదే జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి వస్తానని చెప్పి మళ్ళీ మధ్యలో అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోలాగా ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన చేశాడు. అది మంచి కార్యక్రమం. మీ కూటమి ప్రభుత్వం ఆపింది అంటున్నారు సార్. మీ కూటమి ప్రభుత్వం వల్లే ఆయన దర్శనం చేసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో బోర్డని సాగుతుంటుంది. ఆపేమని నోటీసులు ఇచ్చావా? నేను ఎవరైనా చెప్పారా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఏమీ లేదండి. అన్ని వాళ్ళ సొంత అభిప్రాయం. నాకు ఆ రోజు ఆగడానికి ఒక రహస్యం ఉందండి. మీకు తెలుసో తెలీదో, ఎట్లా కొడితే కూడా తెలుస్తుంది. ఆ రోజు 27వ తారీఖున హైదరాబాద్ లో సిబిఐ కేసుకి ఆయన వెళ్ళాలి, వాయిదాకి వెళ్ళాలి. 12 ఏళ్ళుగా రాగలేకపోవడం వల్ల అదో కేసు అక్కడ వాయిదా ఫిజికల్ కట్టడం అని చెప్పి నోటీస్ ఇచ్చారు. దానికి ఆయన ఒక రకమైన కార్యక్రమం సృష్టించుకున్నాడు, దేవుడి కార్యక్రమం వెళ్ళాలని. కేవలం సిబిఐ కేసుని దగ్గరికి వెళ్ళడానికి కోసం ఆయన ఆ రకంగా ఆగిపోవాల్సి వచ్చింది అంటారు మీరు? కావాలంటే ఎట్లా కూడా చూసుకోండి. నేను చెప్పండి, కేసు నెంబర్ సహా వస్తాయి. నేను చెప్పేది కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉండే విషయం. సో ఆ విషయాన్ని ఇదొక పార్టీ అయితే మేము నోటీసులు ఇచ్చాము. మన అబద్ధం చెప్పకూడదు, నోటీసులు ఏమి ఇచ్చాము? 30 యాక్ట్ ఉంది, మీరు అంగు ఆర్భాటాల్లో రావద్దండి, జెండాలు పట్టుకోవద్దండి, ప్రదర్శనలు చేయొద్దండి, బలాలు చూపించదని చెప్పి మీకు గౌరవంగా 5 మంది మీతో పాటు కలిసి విత్ సెక్యూరిటీతో కొండ మీద దర్శనం తీసుకుని పోయి దర్శనం చేయించి మళ్ళీ విత్ సెక్యూరిటీతో ఏర్పాటు అవుతామని చెప్పి నోటీస్ ఇచ్చారు. అది నోటీస్. ఆయన వాళ్ళ లైక్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వెళ్ళి దర్శనం చేసుకున్నారో ఆ విధంగా చేసుకుంటే సరిపోయేది అంటారు. అంతే. అసలు ఇంకో విషయం తెలిసిన, నేను హ్యాపీ ఫీల్ అయ్యండి. జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతస్థుడు, కుటుంబం వేరే మతస్థుడు, వచ్చి హిందూ ధర్మాన్ని గౌరవించాడబ్బా. గొప్ప విషయం ఇది. ఇటువంటి సెంటిమెంట్ ని గౌరవించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రభుత్వం ఆహ్వానిస్తే డిక్లరేషన్ అవసరం లేదండి, చట్టంలో నీతి ఉంది. మీరు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేది ప్రభుత్వం, కానీ అటానమస్ టీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ పెట్టకర్లా. మీరు దర్శనానికి వస్తే మొదటి సంతకం పెట్టాలి. అది రూల్. అది 1955 లో ఆబ్లిక్ 3011 జీవోలో అది క్లియర్ గా ఉంది. చదువుకుని ఆ బుక్ కూడా పంపించారు. రెండో విషయం అయితే ఆయన కేసు కోసం ఆడిన డ్రామా దేవుడిని అడ్డు పెట్టుకుని చేయడం మాత్రం తప్పండి, చాలా తప్పు. భగవంతుడి మీద మాత్రం కార్యక్రమం చేయొద్దండి దయచేసి. ఏ మతస్థుల, నేను క్రిస్టియన్ గౌరవిస్తాను, ముస్లింస్ గౌరవిస్తాను, అనేక మిత్రులు నాకు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళని మేమైనా వాళ్ళని మేము వచ్చిన వాళ్ళ ధర్మాన్ని పాటిస్తాం, అది సాంప్రదాయం. ఎందుకంటే ఈ లౌకిక రాజ్యం మన భారతదేశం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. గ్రేట్. నిజంగానే సెల్యూట్ చెప్తున్నాను. హిందూ మతానికి వచ్చి ఆయన ఈరోజు భారీగా రాకుండా ఆయన సాంప్రదాయాలు పాటించి కూతురు తీసుకొచ్చి
చట్టబద్ధంగా చేసిన హిందూ కార్యక్రమానికి మంచి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. రేపు ఇంకా వారాహి యాత్ర విరమించిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో వచ్చి మాట్లాడే విషయాలు కూడా అలా ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎటువంటి విమర్శలు చేస్తారు పైన చాలా హాట్ టాపిక్ నడుస్తా ఉంది. దాని మీద మాట్లాడే విషయం పైన జరగబోయే విషయం పైన మనం చూసి చెప్పడం కరెక్ట్ గా. రైట్ రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్న. మాధవరెడ్డి గారు, మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమింపజేశారు. ఆయన ఆరోగ్యం ఫస్ట్ ఎలా ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అన్న, ఆరోగ్య విషయంలో ఇందాక సార్ చెప్పినట్టు ఏంటి అంటే వ్యక్తిగత విషయాలన్న. ఇప్పుడు ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయనకు స్ట్రెస్ కూడా అటు లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్కి అదే డిప్యూటీ సీఎంగా కొన్ని మినిస్టర్స్ ఉన్న ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన ఆ వర్క్ ప్రెషరు ప్లస్ ఈ ఆయనకున్న పార్టీ ఉన్న వర్క్స్ ఇవన్నీ కూడా వర్క్ ప్రెషర్ ఒకటి, ఆయన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యము ఇవన్నీ కలిపి ఉంటాయన్న. ఇంకోటి అలాంటిది ఒక 1600-1500 మెట్లు ఎక్కినప్పుడు, మొకాల పర్వతం ఎక్కినప్పుడు మెట్లు స్ట్రైట్ గా ఉంటాయన్నా. అలాంటి టైంలో ఎవరికైనా యంగ్ వాళ్ళకు కూడా లెగ్ పెయిన్స్ రావడం అనేది కామన్ అన్న. అలాంటిది మా అధినేతకు బ్యాక్ పెయిన్ ఇంతకుముందు సమస్య ఉందన్న, అదేవిధంగా అస్తమా వచ్చినప్పుడు ఇట్లా ఉన్నాయి. సో అండ్ వల్ల కొద్దిగా ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిందన్న. ఎందుకంటే అభిమానుల ఒత్తిడి ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగారు, ఎయిర్ ఆక్సిజన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కాకపోతే ఏమంటే ఈ పేటిఎం బ్యాచ్ ఇంకా కూడా మారట్లేదన్న. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పేటిఎం బ్యాచ్ ఒకటే చెప్తుంది, మెట్లు నడవడం వాళ్ళు పైకి ఎక్కడం ఎందుకు, అది ఏదో పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారు. ఆ వర్డ్స్ కూడా వాడడం నాకు ఇంట్రెస్ట్ లేదన్న, ఇష్టం లేదు. సో వాళ్ళు చెప్తే ఎగ్జాంపుల్ నేను ఉన్నానన్న, 1:50 నేను కొండపైకి వెళ్ళగలుగుతా, మీరు వెళ్ళగలుగుతారా? అలాంటి వెళ్తాంటే మీరు అవి పర్సనల్, ఎన్ని నిమిషాల్లో వెళ్తాము ఎలా వెళ్తాం కాదు, ఎంత భక్తితోని ఎంత భక్తి శ్రద్ధలతో నువ్వు కొండపైకి పోయినాం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ విధంగా ఆయన నామస్మరణ చేసుకుంటూ పోయినాం అనేది ఇంపార్టెంట్. ఏదో ఆఖరికి దర్శనం చేసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అదే అంటే ఇది రన్నింగ్ కాంపిటీషన్ కాదు కదా. ఇది కాంపిటీషన్ అయితే ఓకే, నువ్వు ఎన్ని అవర్స్ లో పోయినావు, నేను ఎన్ని అవర్స్ లో పోయినావు, కాంపిటీషన్ పెట్టుకోవచ్చు. నువ్వు హెల్తీగా ఉన్నావు. ఈ భక్తి భావంతోని భక్తి శ్రద్ధలతోని ఆయన దగ్గరికి ఆ నామస్మరణ చేసుకుంటూ పోతున్నాం అన్న. దీని వ్యక్తిగత విషయాలు, ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నదా, ఆస్తమా ఉందా, ఎట్లా నడవగలిగేదా లేదా అనేది ఆయన వ్యక్తిగత ఆరోగ్య విషయాలు. దాని గురించి ఎవరికి కూడా రైట్స్ లేవన్నా, ఎవరిది వ్యక్తిగతం వాళ్ళది. ఆయన గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళంత మూర్ఖులు లేరన్న. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి కూడా రూల్స్ ని బ్రేక్ చేయలేదన్న. వైసీపీ గవర్నమెంట్ బ్రేక్ చేసినట్టు రూల్స్ బ్రేక్ చేయలేదు. ఆయన డిక్లరేషన్ ఇచ్చి తన కూతురు మైనర్ అయితే మళ్ళీ తన సిగ్నేచర్ పెట్టి అలాంటి రూల్స్ ఫాలో చేసిండు. ఆయన మీ వైసీపీ గవర్నమెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా డిక్లరేషన్ ఇవ్వకుండా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. హిందూ మతాన్ని మొత్తాన్ని కూడా గౌరవించే మొదటి వ్యక్తులలో ఉన్నది ఎవరంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారన్న. ఎందుకంటే హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఆయన తీసుకున్నటువంటి ప్రతి డిసిజన్ చాలా గర్వకారణం అన్న. ఒక హిందువుగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి అన్న, అని చాలాసార్లు చెప్తున్నాం, చాలా సందర్భాల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పారు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. ఎవరికైనా మన పర్సనల్ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. మాధవరెడ్డి గారు ముఖ్యంగా ప్రధానంగా అందరి ఫోకస్ కూడా రేపొద్దున ఆయన రేపు మాట్లాడబోయే వారాహి సభ, ధార్మిక సభ మీద అందరి యొక్క దృష్టి నెలకొని ఉంది. రేపు ప్రధానంగా ఏ ఏ అంశాలని ఆయన స్పృశించే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ అన్న? రేపు మాట్లాడే విషయాలు మెయిన్ తిరుమల రక్షణ, తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ, తర్వాతకి హిందువుల యొక్క ధర్మ రక్షణ కోసము, అలాగే నాకు తెలిసి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఏం చేయాలి, అసలు సనాతన ధర్మం అంటే తెలంగాణ ఈ పేటీఎం బ్యాచ్ ఏం మాట్లాడుతుందో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి రేపు సభలో చాలా ఆన్సర్లు రాబోతాయన్న. ఇంకోటి ఏంటంటే ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఒకటే అన్న, ఓన్లీ తిరుపతి దేవస్థానమే కాదన్న, మన హిందూ దేవాలయాలని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి రేపు వారాయి డిక్లరేషన్ లో ఉండే బుక్ లో ఇవన్నీ అంశాల మీద ఉండొచ్చని. అంటే ఈ మధ్య కొంతమంది వినబడుతుంది, నార్త్ లో యోగి, సౌత్ లో పవన్ అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి అవకాశం ఉందంటారా? ఒక యోగిలాగా ఉండే అవకాశం ఉందంటారా? యోగిని మించిన నేత అన్న, అంటే యోగి గారు కూడా ఓకే, నాకు మా అధినేతనే మించి, మీకు మీ నేతనే ఎక్కువ అంటారు. ఖచ్చితంగా నాకు చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కూడా చెప్పా, నా రాజకీయ గురువు అని చెప్పా. గురువు అంటే అన్నిటికన్నా భగవంతుడి కన్నా ముందున్న వ్యక్తి గురువు. సో నాకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో నెంబర్ 1 లో, నాకైతే నా దృష్టిలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారే. ఎందుకు అంటే
మీరు అన్నది నార్త్ లో యోగి గారు ఎలాగైతే మన హైందవ ధర్మాన్ని ఎలా కాపాడడానికి మొదటి మెట్టు వేశారో, సౌత్ లో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అనేది ముందుకు ఒక మెట్టు వేసిందన్న. రైట్. సో ఇది చాలా కూటమి అభినందించవలసిన ఎస్ విషయం. మాధవ్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకుని ఆ దర్శనానికి వెళ్లే క్రమంలో తన కూతురులైన ఆద్య అండ్ అంజనీ పోలేనాతో కూడా వెళ్ళారు. ఆవిడ ఆ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిగారితో పాటు క్రైస్తవ మతాన్ని ఆచరించడం వలన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆదర్శంగా నిలిచారని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాటని దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? నాకు గారు మీకు పేరు ఉన్న పెద్దలకి అమర శిక్షణ నమస్కారం అండి. ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి చేయకపోవడానికి గల కారణాలు, చేయాల వద్దడానికి గల కారణాలు ఎన్నో ఉండవు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు ఎంతమంది జనాలతో వెళ్ళారు? ఆయన ఒక 5గురిని తీసుకెళ్ళలేదు, 5గురితో మెట్లు ఎక్కలేదు. ఆయనతో పాటుగా బహుశా వందలాది మంది జనాలు ఎక్కుంటారు. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొండ మీదకి వచ్చి మెట్ల రూపంలో మెట్లు ఎక్కి వస్తానంటే మీరు 5గురే రండి, 5గురితోనే పాదయాత్ర చేయండి, 5గురితో మీరు వచ్చి దర్శనం చేయండి, డిక్లరేషన్ ఇవ్వండి అంటే చెప్పారు. ఇంకో విషయం అంటారు మళ్ళీ క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చినటువంటి నోటీసులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి రావద్దు, వస్తే గొడవలు అవుతాయి. అక్కడ గొడవల హిందువులు గొడవల్లో సమాధానం చెప్పుకోలేము కాబట్టి రావద్దని క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఇచ్చారు. ఇవ్వలేదని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఆయన. ప్రస్తుతం నోటు అందరికి కూడా ఇవ్వడం జరిగింది, నాకే నోటీసులు ఇచ్చారని. అక్కడ మా కార్యకర్తలు ఆపేశారు, నాయకులు ఆపేశారు, అందరికీ అవసరస్తులు చేశారు. ఎవరైతే జెండాలు ఎవరు పట్టుకోవద్దు, రాజకీయంగా రావద్దు, కానీ ఒక దర్శనానికి భక్తుడిగా రావచ్చు అన్నారు. ఈ రోజు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక 20 మందో 30 మంది 50 మంది ఉండొచ్చు, ఎవరు కూడా జెండాలు పట్టుకోలేదు కదా. అది అక్కడ ప్రభుత్వానికి సమస్య పట్టుకొని వస్తారని చెప్పారండి నాకు గారు. మీరు ఎవరు వాళ్ళందరూ జెండాలు పట్టుకొని వస్తారు, ర్యాలీ చేస్తారు. అక్కడ ర్యాలీ చేయనివ్వలేదు, మమ్మల్ని అడ్డుకున్నారు అని అంటున్నారు కదా. వినాలా మీరు? నేను అనేది ఏంటంటే జై జగన్ జై వైఎస్ఆర్ పార్టీ స్లోగన్స్ ఇచ్చి వస్తామని చెప్పారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు, రాలేదనగానే ఆ హోర్డింగ్లు తీసేస్తారు, ఫ్లెక్సీలు పెట్టి. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అన్నా లెజినో గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించారు. ఎందుకు? కూతురు అంటే ఆవిడ మైనార్టీ ఉన్నారు, సంతకం పెట్టారు, నేను సంతకం పెట్టారని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, బాప్టిజం తీసుకున్న తర్వాతనే అన్నా లెజినో గారిని పెళ్లి చేసుకున్నారు. అన్నా లెజినో గారిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. అదే రష్యాలో ఉన్నటువంటి ఆవిడ క్యాథలిక్ సంబంధించినటువంటి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి. లేదంటే అక్కడ పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఇంకోళ్ళు వాళ్ళు పాత్ర చేయరండి. వాళ్ళు మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆ గుడి మీదకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని మీరు అంత స్ట్రిక్ట్ గా ఉండి, సార్ ఇక్కడ క్వశ్చన్ వస్తే సీరియస్ గా వేరే పరాయి దేశంలో అంత స్ట్రిక్ట్ గా ఉందని చెప్తున్నా, మీరు మన దేశంలోని టీటీడీని ఎందుకు ఇచ్చిన డిక్లరేషన్ ఎందుకు స్ట్రిక్ట్ గా అమలు చేయలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు వేరే దానిలో మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఆయన బాప్టిజం తీసుకుని వెళ్ళాలని చెప్పిన తీసుకున్నారన్న మీరు ఒక మాట మీరు అలిగేషన్ చేశారు. క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్ లేదు. మీరు తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి ముందు. అదే రూల్ ఏం కాదు. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే హిందూ సంప్రదాయ ప్రకారం అక్కడ శాసనాల్లో ఉన్న మాట లేదు. అక్కడ వినండి, డిక్లరేషన్ సంతకం పెట్టినా పెట్టకపోయినా గుడిపైకి ప్రవేశం ఉంటుంది, వెళ్ళొచ్చు. ఓకే, హైకోర్టు చెప్పింది వెళ్ళొచ్చండి. పవన్ కళ్యాణ్ గారు నమ్మకం లేకుండా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? పని పాటలు లేకుండా దేవుడి దగ్గరికి వస్తారంటే దేవుడి దగ్గర దేనికి వస్తారు? నమ్మకుండా వస్తారు, నమ్మకుండానే వస్తారు.
దాని డిక్లరేషన్ చేయడానికి ప్రాబ్లం మీకు ఏముంది? అది పెట్టుకోవాలి. నమ్మకం ఇంకా ఉంటే ఏంటంటే చెప్తున్నారు. ఓవరాల్ లక్ష్మణ్ గారు ఏమంటున్నారు? ఆయన బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నాడు, మీ దగ్గర ఆధారాలు వాళ్ళు ఉన్నాయండి? బాప్టిజం ఏం మాట్లాడుతున్నారు చేశారు సార్? కాబట్టి వినండి, పవన్ కళ్యాణ్ గారి కూతురు కూడా వాళ్ళ అబ్బాయికి కూడా రష్యాలో బాప్టిజం ఇచ్చారు కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ దీనికి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళు ఎందుకు ఇచ్చారా ఏంటన్నది అసలు ఆవిడ వచ్చి డిక్లరేషన్ ఇస్తే అప్పుడు తెలుసుద్ది. ఒకటి పిల్లలదే ఉందండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి, మీరేం మాట్లాడండి, ఒక మాట వినండి. గతంలో మీ వైసీపీ ఒక మాట వినండి, గతంలో మీ వైసీపీ నేత ఒక ఆయన రమ్మనండి, మీ ఆవిడ వచ్చి కూర్చుంటుందా, ఇక్కడికి వచ్చి మీ వైఫ్ వచ్చి కూర్చుంటుందా, మాట్లాడదా అని అడిగితే పిఠాపురంలో సతీ సమేతంగా ఆయన వెళ్ళి పూజా కార్యక్రమంలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమంకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ వినండి, ఆయన సీఎంగా అయినప్పుడు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సతీ సమేతంగా వచ్చి ఆయన ఇస్తారు. అప్పుడు మీ అందరికి మళ్ళీ రోల్ మోడల్ గా నిలుస్తారు. మీరు ఏం ప్రాబ్లం తీసుకోవాల్సిన ఆయన సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వినండి, టాపిక్ ని డైవర్ట్ చేయదు. మీరు ఏది అడిగారు? పట్టు వస్త్రాలు సమర్పించేది సీఎం, పట్టు వస్త్రాలు సమర్పించేది సీఎం అయినప్పుడు సతీ సమేతంగా రావాలి, వాళ్ళ ఆవిడ రావాలి, వాళ్ళ భార్య రావాలి, ఆవిడతో డిక్లరేషన్ ఇప్పించాలని మీరు ఎలా అడుగుతారు? మెంబర్ గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఇస్తారు. టీడీపీ పార్టీలో ఒక మెంబర్ గా ఉంటే అదే చంద్రబాబు నాయుడు సరే సార్, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. లక్ష్మణరావు గారికి బాగా బాధగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేదని మీకు బాధగా ఉంది. అది వదిలేయండి సార్, ఒక్క నిమిషం ఆగండి, అది వదిలేయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి లక్ష్మణరావు గారు. ఇప్పుడు ఆయన సీఎం అయితే మీరు అడిగినట్టు సతీ సమేతంగా రావాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి, టీటీడీ కంటూ ఒక కట్టుబాటు, దాని ప్రకారం ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యను దర్శనానికి తీసుకురామని మీరు ఏ రకంగా అడుగుతారు? మీకేంటి హక్కు ఉంది? మీకు హక్కు ఉందంటారా? చెప్పలేదు, తప్పు కదా సార్, మనం మాట్లాడకూడదు లక్ష్మణరావు గారు, మాట్లాడకూడదు సార్, అలా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు వచ్చి దర్శనం వస్తే మీ వైఫ్ ని దర్శనం తీసుకురామని ఎలా మాట్లాడడం కదా? ఆయన డిప్యూటీ సీఎం కదా, మీరే అన్నారు కదా డిప్యూటీ సీఎం అంటే రాజ్యాంగబద్ధంలో ఉన్నది కాదు అని మీరే మాట్లాడారు మన డిబేట్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మెట్లెక్కలేకపోతున్నారు, అలసిపోయి ఉన్నారు అని అంటూ ఉన్నారు. నిజంగా చేస్తారు. గతంలో జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేయట్లేదా? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటే ఏ పార్టీ మీద ఒక పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామెంట్ జరిగితే దానికి మీకు ఎందుకు అందరూ నొప్పి? మీరు ఎంత అభ్యర్థం చేస్తున్నారో తెలీదా? మీరు ఎవరో వాళ్ళని చేస్తారో తెలీదా? ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీరంతా ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీకు సిగ్గులేదు? మీకు నారా లోకేష్ గారు తన సొంత తల్లి తిరిగితే సిగ్గులేదు మీకు? బాలకృష్ణ గారు జనసేన పార్టీలో ఉండాలందరూ జనసేన పార్టీలో చంద్ర జాతర కొడుకులు అంటే సిగ్గులేదు మీకు? మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా, మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా. మాట్లాడద్దు సార్ ప్లీజ్, దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడద్దు లక్ష్మణరావు గారు, దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ రైట్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం, లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం దగ్గరికి, మళ్ళీ వస్తాం దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు ఆగండి, అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. దయచేసి అభిజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు లక్ష్మణరావు గారు. అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఆయన తీసుకోండి. అక్షర్ సత్యం గారు తీసుకోండి. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడుకోవాలి ఉపయోగం లేదు సార్. అక్షర్ సత్యం గారు లక్ష్మణరావు గారు గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారు అందరికీ తెలుసు, ప్రజలందరికీ విదితమే. ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళకి అనుమతిస్తారు. దీని గురించి ఉపయోగం లేదు, టాపిక్ లాకి వెళ్ళిపోతాం. లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరెవరు ఏం మాటలు మాట్లాడుకున్నారు అనేది గతంలో ప్రజలందరికీ తెలుసు. అందరూ ప్రజలు తీర్పు ఒకటి ఇచ్చారు,
దానికి ఫ్యూచర్లో మనం ఏం ముందుకెళ్ళాలి కానీ జరిగిన దాన్ని తవ్వుకోవడంలో ఉపయోగం లేదు కదా, అది వదిలేయండి. నెక్స్ట్ మీరు మాట్లాడుతూ కానీ టాపిక్లో మాట్లాడుతారు కానీ మనతో అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. అక్షర సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లోని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, రేపు వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ మాటల్ని స్పృశించే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ని తీసుకునే అవకాశం ఉంది. ఈయన అలిపిరి మార్గంలో దర్శనం చేసుకుని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు తన కూతురుతో డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించడమే కాకుండా ఆయన గార్డియన్గా, ఆవిడ మైనర్ అవడం వల్ల గార్డియన్గా సైన్ చేయడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? సార్ చిన్న పాయింట్ చెప్పి ఒక డిబేట్ లోకి వెళ్తాను సార్. చెప్పండి. ఒక శిష్యుడు ఇది వేదాల సారం తెలుసుకుందామని నేర్చుకుందామని గురుగారి దగ్గరికి వెళ్ళాడట. గురుగారు అడిగారట, అరే బాబు నువ్వు ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నారా అంటే, నేను మెట్ట వేదాంతం నేర్చుకున్నాను గురుగారు అన్నాడు. అయితే నీకు చెప్పను పో అన్నాడట. ఏం గురుగారు అలాగన్నారట, మెట్ట వేదాంతం అంటే మనం తూర్పు అంటే అవతల పర్వతం అంటాడు, మన దక్షిణం అంటే అవతల ఉత్తరం అంటాడు. నీలాంటి యథార్థం వ్యతిరేకం చెప్పేవాడికి నేను చదువు చెప్పలేదురా పోరా అన్నాడట. అట్లాగా మరి ఏం చెప్పినా లేదు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తే అర్థం అవుతుంది సార్? వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏం తెలుస్తుంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి? వంగి కొబ్బరికాయ కొడితే నా ప్రెస్టేజ్ తక్కువ వస్తుందని, నా మతానికి భంగం వస్తుందని నిలబడి స్టాండ్ మీద కొబ్బరికాయ కొట్టు వాళ్ళకి, డిక్లరేషన్ ఇస్తే నా కుటుంబం ప్రెస్టేజ్ దెబ్బతింటే నా ఇంట్లో ఏదో ఆడవాళ్ళు తిడతారనే భయంతో లేదు కొబ్బరికాయ ఏదో డిక్లరేషన్ ఇవ్వడం భయపడి వాళ్ళకి, ఆంజనేయ స్వామి పలకాయ తీసేస్తే నష్టమే వచ్చింది, దేవుడికి ఏమైనా నష్టం వచ్చిందా అన్న వాళ్ళకి, తాలిపొట్టిని ఆశీర్వదించడానికి పెద్దోడికి ఇస్తే ఆ తాలిపొట్టిని పెళ్లి కూతురుతో కట్టేస్తానన్న దొంగ స్వాములకి ఈ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ తీసుకునే దీక్ష గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది సార్? చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్టుగానే. నలుగురికి కొడుకులు చేయడం మంచిదా మీ సనాతన ధర్మంలో? అక్షర సత్యం గారు, లక్ష్మణరావు నలుగురికి కొడుకులు చేయడం సనాతన ధర్మం చెప్పండి మీకు. లక్ష్మణరావు గారు సభ్య సమాజంలో మాట్లాడే మాటలు అందరూ వింటున్నారు, కడుపులు చేయడం ఏంటి సార్? అదేం మాట? పక్కన తీసుకురండి. ఆయన చేసినటువంటి సంప్రోక్షణ చేసినటువంటి లక్ష్మణరావు గారు ఒకసారి ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన అడ్డుపడలేదు కదా. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. మీరు మాట్లాడినంతసేపు ఆయన అడ్డుపడలేదు కదా, ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు. మాట్లాడండి. అక్షర సత్య గారు మాట్లాడండి. మీరు నోట్ చేసుకోండి సార్. లక్ష్మణరావు గారు మీరు నోట్ చేసుకోండి, ఆయన మాట్లాడిన దాన్ని మీరు తర్వాత మాట్లాడండి. ఓకే సార్, మీరు కంటిన్యూ సార్. అక్షర సత్య గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకునేది ఇవాళ కాదు, నాకు తెలుసుండి మనం అంతకు ముందు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు 2013 నుంచే ఫాలో అవుతున్న ఎక్కువ మంది. 2013 నుంచి ఆయన చాతుర్మాస దీక్ష చేయడం, దుర్గా దీక్ష చేయడం, 3-4 సంవత్సరాల క్రితం వారాహి దీక్ష చేయడం, ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష చేస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారు పరగా చేయడం లేదు. తన నమ్మిన ధర్మం అనాథలాగా ఉంది, ఆ ధర్మానికి నష్టం జరుగుతుంది అనే దాంతో చేస్తున్నాడు ఆయన. దాని గురించి ఇది రాజకీయ పవన్ కళ్యాణ్ గా వ్యతిరేకించే వ్యక్తులు, లేదా నాస్తికత్వం పేరుతో హిందూ మతం మీద విరుచుకుపడేవాళ్ళు, లేదా క్రైస్తవ మతాన్నే నెత్తినేసుకుని వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ ఎందుకు సార్ ఈ రాజకీయాన్ని? రాజకీయంతో చూసుకోవడం తప్పులేదు. పవన్ కళ్యాణ్ నేను గతంలో కూడా చెప్పా, 1000 మందిని కూలీలు ఎట్టి తిట్టించుకోవడం రాజకీయంగాని, కానీ సనాతన ధర్మ విషయంలో పవన్ కళ్యాణ్ తిట్టొద్దు. ఇవాళ ప్రపంచం మొత్తం మీద హిందూ మత పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. పోయి నార్త్ ఇండియాలో బస్సుల్లో చూడండి, కిల్లీ కొట్టుల్లో చూడండి, కూరగాయల షాపుల్లో చూడండి, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అందు గురించే ఈ రోజున వ్యవస్థలన్నీ వ్యతిరేకంగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ధర్మ రక్షణ కోసం తీసుకోవచ్చా? లక్ష్మణరావు గారు ఏంటి సార్? లక్ష్మీనాథ్ గారు చేయమంటారా? మీరు కంటిన్యూ చేయండి. లక్ష్మణరావు గారు దయచేసి అర్థం చేసుకోండి. లక్ష్మణరావు గారు ఆయన ఫోన్ లో ఉన్నారు, వీడియో కాల్ లో కూడా లేరు. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణరావు గారు మీరు మధ్యలో మాట్లాడితే మీ వాయిస్ మ్యూట్ అవుతుంది. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్ అవుతుంది. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్ అవుతుంది. జనసేన పార్టీ సపోర్టరా? జనసేన పార్టీ ఆయన ఏం మాట్లాడారో మీరు నేను ఎలా చెప్తాను సార్? ఆయన మాట్లాడింది జనాలు వింటారు. ఎవరు ఎలా మాట్లాడారో మీరు ఎలా నిర్ణయిస్తారు? అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన మీడియా, ఆయన ఏం మాట్లాడారో మీరు నిర్ణయిస్తారు.
కళ్యాణ్ చేయమంటారా? డబ్బా కొట్టేసి ప్లీజ్ అక్షర్ సత్యం గారు మీరు మీరు కంటిన్యూ మ్యూట్ చేయండి. చేస్తారని డిస్కనెక్ట్ లక్ష్మణరావు గారు చేయమంటారా? లక్ష్మణరావు గారు మీ టర్న్ లో మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు దయచేసి మధ్యలో రావద్దు. మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్, మీ టైంలో మీరు మాట్లాడండి. సార్ ఆయన మ్యూట్ చేస్తారా చేయరా? మ్యూట్ అయ్యారు సార్, ఆయన మ్యూట్ అయ్యారు, సనాతన ఆయన ధర్మం- మ్యూట్ అయ్యారు. మీరు చేయండి, సనాతన ధర్మం వినిపిస్తుందా? ఆయన మ్యూట్ చేయండి కొంచెం, ఆయన వినపడలేదు ఆయనకి. ఎవరు హిందుత్వాన్ని తక్కువ చేశారు? కొంచెం మ్యూట్ చేయండి ఆయన్ని, ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. మ్యూట్ అయ్యారు, మీరు చెప్పండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది తిరుపతి లడ్డు వల్ల కోరలేదు. హిందూ మతాన్ని సపోజ్ రామతీర్థంలో రాముడు తలకా తీసేసిన పట్టించుకోవటం లేదు, దేవుడి రథాలు తీసేసిన పట్టించుకోవటం లేదు, అమ్మవారి ఎండి నగలు లేదు ఎండి రథాలు దొంగిలి చేసిన పట్టించుకోవటం లేదు, దేవుళ్ళు గుళ్ళు పడగొట్టేసిన పట్టించుకోవటం లేదు. ఒక పార్టీ అధికారులు వెంకన్న చౌదరి అంటున్నారు, ఇంకో పార్టీ అధికారులు వెంకన్న రెడ్డి అంటున్నారు. ఏంటి ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా దేవుడు మారిపోతున్నాడో ఏమో మరొక పక్కన వేరే మతాలు హిందూ మతాన్ని అణుచుకుంటూ పోతున్నాయి. ఈ మతాన్ని రక్షించడం కోసం దేశవ్యాప్తంగా రక్షణ బోర్డు ఒక రక్షణ సంస్థ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. దానికోసం తను ఒక దీక్ష తీసుకుంటున్నాడు. అతను మానసిక ఫీలింగ్ అది, అంతేగాని ఇతను దీక్ష తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడిపోతుందని కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారికి మోసం వచ్చేస్తుంది అనేది కాదు. ఎవరికి వచ్చి లాభం లేదు నష్టం లేదు. ఆ చనిపోయిన దేవుడితో తరం చూద్దాం. వైసీపీకి ఎందుకు ఆల్ దీక్ష తీసుకుంటే కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏది అక్కడికి వాటికన్ సిటీ వెళ్తాడో మత సిద్ధాంతం ప్రకారంగా వెళ్తాడు, హిందూ మతం సిద్ధాంతం ప్రకారంగా వెళ్తాడా? మక్కా వెళ్తాడు ఇక్కడ ఇది ముస్లిం సోదరులు, వాళ్ళు మత సిద్ధాంతం ప్రకారంగా వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డిని అడిగి వెళ్తారా, లక్ష్మణరావు గారిని అడిగి వెళ్తారా? మీకెందుకు సార్? ఈ ప్రకాశ్ రాజుకి ఎందుకు సార్? మీ మతాన్ని మీరు పూజించుకోండి, తప్పులే. ప్రకాష్ రాజ్ గారు కమెంట్స్ ఏం చెప్తారు సార్? సచిన్ గారు, ప్రకాష్ రాజ్ గారు కమెంట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు పంగనామాల గురించి? సార్ ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు హిందూ మతం మీద విరుచుకుపడడం తప్పించి ఒక క్రైస్తవ మతం మీద కానీ ఒక ముస్లిం మతం మీద కానీ ఏ రోజైనా ఒక విమర్శ చేశాడా, ఒక ట్వీట్ చేశాడా? నాస్తికత్వం పేరుతోటి హిందూ మతం మీద పడేవాళ్ళు హిందూ ద్వేషులు. సార్ ఒక విషయం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నది ఎవరు తెలిస్తే భూమినాచారి ముస్లిం లేడీ. అంత మాత్రం వెంకటేశ్వర స్వామి హిందూ కదా? పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు భార్య క్రైస్తవుడు, ఎందుకు గుడి కట్టాడు? ఏం మాట్లాడుతున్నారు సార్? రాజకీయంగా విమర్శించుకోండి. అన్నాటిలోని సనాతన ధర్మంలో కూడా రాహుల్ గాంధీ ఎలా దేశానికి శత్రువు అవుతున్నాడో ఇలా వైసీపీ కూడా అలాగే శత్రువు అవుతుంది. అసలు సనాతన ధర్మానికి వైసీపీకి సంబంధం ఏంటా? రైట్ లక్ష్మణరావు, సారీ రేపటి సభలో ఏం చెప్పబోతున్నారు? రేపటి సభలో పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడబోతున్నారు? అక్షర్ సత్యం గారు అది చెప్పండి ప్లీజ్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి. చౌదరి గారు మాట్లాడాక, మాధవరెడ్డి గారు మాట్లాడాక మీరు మాట్లాడతారు. ఆయన రాజకీయ పార్టీకి నష్టం వస్తే రావచ్చు, కానీ ఆయన పట్టించుకోవట్లే. రాజకీయ పార్టీకి నష్టం వస్తే రావచ్చు, ఖచ్చితంగా నష్టమే. కానీ ఒక ధర్మ రక్షకుడిగా, ధర్మ అనాథగా ఒక ప్రయత్నం మొన్న కూడా సోమాలియా బాధితురాలు ఉంది. సనాతన ధర్మ హిందువులే సనాతన ధర్మం నాశనం చేయడానికి కేసులు టేకప్ చేసి కేసులు వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎవరు రక్షించాడు సార్ హిందూ మతాన్ని? హిందూ మతం ఏం తప్పు చేసింది సార్? పవన్ కళ్యాణ్ ఏమన్నా ముస్లిం మతానికి అన్యాయం చేయమంటాడా? పవన్ కళ్యాణ్ ఏమన్నా క్రిస్టియన్ మతానికి అన్యాయం చేయమంటాడా? లేదా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాను కూడా తన భార్యని హిందూ మతం తీసుకోమని పట్టుబట్టాడా? తన కూతురిని హిందూ మతం చేయమంటాడా? నువ్వు క్రిస్టియన్ పూజించుకొని హిందూ స్వేచ్ఛ, స్వాతంత్రం, మత సామరస్యం, మత స్వేచ్ఛ ఉందా సార్ పవన్ కళ్యాణ్ ఇంట్లోనే? మీ దగ్గర ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డికి ఏముందా సార్? లేదా మరొకరు ప్రకాష్ రాజ్కి ఏముందా సార్? మీకే కాదు సార్ విమర్శించడం, మీ రాజకీయంగా విమర్శించుకోండి, నాకు సంబంధంలే. మత సనాతన ధర్మం విషయంకి వచ్చినప్పటికీ అది సార్ లక్ష్మణరావు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాలను స్పృశించే అవకాశం ఉంది అక్షర్ సత్యం గారు చెప్పండి. ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ కోసం హిందూ మతం జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రేమ చూపించడం, జగన్మోహన్ రెడ్డి గారికి చూసి భయపడడం, ఈ సుబ్రహ్మణ్య స్వాములు కావచ్చు, లేదా ప్రకాశ్ రాజులు కావచ్చు, లేదా అక్షర్ సత్యం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ గురించి తన అభిప్రాయం మార్చుకునే వ్యక్తి కాదు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏ విధంగా తీసుకోవాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందూ కూడా బయటకు వచ్చి ఐక్యంగా ఎలా ప్రతిఘటించాలనే విషయం గురించి చెప్తాడని నేను భావిస్తున్నాను సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. విఎస్ఆర్ చౌదరి గారు, రేపొద్దున పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో పాటు రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది లడ్డూ ఇష్యూ మీద. రేపు ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు చౌదరి గారు ప్లీజ్? తప్పకుండా నాగారు, మొదట ఒక విషయం చెప్పి మీరు చెప్పిన ప్రశ్న సమాధానం చెప్తాను.
జగన్మోహన్ రెడ్డి గారికి కొండ మీదకి రావద్దని ఎవరు నోటీసులు ఇవ్వలేదండి, అది తప్పు. కావాలంటే నోటీసులు చూసుకోండి. అలాగే ఆ రోజు ఏ రాష్ట్ర నాయకుల్ని కానీ ఏ రకంగా జిల్లాలో తిరుపతి నాయకులకి కానీ నోటీసులు ఇవ్వలే, అవసరం చేయలే, జీవో నెంబర్ 1 ఇలా 41 నోటీస్ ఇవ్వలే, ఇది తప్పు. ముందు అన్ని తీసుకోండి. రెండో విషయం ఏంటంటే ప్రధానంగా హిందూ ధర్మం పైన జరిగిన అన్నికృత ప్రచారాలు, కొండ మీద జరిగిన అపచారాలు, లడ్డు ప్రసాదాల పైన, నెయ్యి కల్తీ పైన గత వారం 10 రోజులుగా భయంకరంగా టోల్ జరిగేది కాకుండా హిందువుల్ని మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. అసలు నిజంగా జరిగిందా జరగలేదంటే దీనిపైన సిట్టు విచారణ చేస్తున్నారు. ఆ కోర్టులో కేసు వేసారు. విచిత్రం ఏంటంటే కోర్టులో వేసేదంతా వైఎస్ఆర్సీపీ నాయకులే. మరి ఎందుకు వేసారు నాకు అర్థం కాల. వైవి సుబ్బారెడ్డి, ఆయన ఎవరో ఇంకో పత్రిక విలేకరు నరేష్ అంట, ఇంకొక ఆయన ఎవరో పాత మాజీ బోర్డు మెంబర్ అంతా కలిసి ఒక నలుగురు ఎత్తుకుపోయి సుబ్రహ్మణ్య స్వామి ఇదంతా వేశారు. వేసిన తర్వాత ఏమనేశారు, వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో ఏమనేశారంటే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపద్దండి, నన్ను అరెస్ట్ చేయొద్దండి హైకోర్టులో వేశారు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఏం చేశారంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆయన అక్కడ అడిగాడు. 2 పద్ధతుల్లో మాట్లాడింది వాళ్లే, 2 చోట్ల కేసు డిఫరెంట్ చేసింది వాళ్లే. ఇప్పుడు వీళ్ళేమి హిందూ బ్రాండ్ అంబాసిడర్లు కాదు. ఈరోజు సకల భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మాతో సహా చాలా మంది చాలా గొప్పగా కొలుస్తాం. ఇక్కడ హిందూ ధర్మానికి హాని కలిగితే మాత్రం ఎవరు క్షమించరు. జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకోకపోతే నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అయింటానంటే పరమదస్తుడైనా వచ్చి గౌరవించాలని ఫీల్ అయింటా. ఆయన రాలా, ఆయన కారణం వేరే. నేను చెప్పాను ఆ కారణం ఏంది, సిబిఐ కోర్టులో కేసు అటెండ్ కావాలనుకుంటే ఎక్కొట్టాలంటే ఇక్కడ కారణం చూపించాలని నోటీస్ ఇచ్చారు. చూడండి కారణం మీరు ఎట్లా టైం ఉంటే ఓపిక్గా మా లక్ష్మణరావు గారు కానీ మాధవరెడ్డి గారు నాకు గారు నేను కాదనట్లా, నేను ఎక్కి తీసుకుంటే అవార్డ్స్ ఉన్నాయని తప్పప్పుడు మాట్లాడను. రెండో విషయం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కొండ మీద చర్చ పైన సుప్రీంకోర్టులో వ్యాజ్యమే కాకుండా సుప్రీంకోర్టు కొన్ని విషయాలు డిస్కస్ చేసింది. దాన్ని చర్చ అంటారు, లేదంటే వాదించడం అంటారు, వాదన అంటారు, అభిప్రాయం చెప్పడం అంటారు. దానిపైన చిరువుల పలువుల కథలు రాయడం ఏంది నాకు అర్థం కాలేదు. ఒక ధర్మం పైన, ఒక సనాతన ధర్మం పైన మాట్లాడేటప్పుడు కొన్ని అనేక అంశాలపైన రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వేరే మతాన్ని తిట్లా, లేదా పవన్ కళ్యాణ్ గారు వేరే దూషించలా. ఆయన నమ్మాడు, వచ్చాడు, దర్శనం చేసుకుని వెళ్తున్నాడు. రేపు వారాహయాత్రలపై ఖచ్చితంగా హిందూ ధర్మం పైన దాడిని ఖండిస్తాడు, రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన కొట్లాడతాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి ప్రణాళికలు పెడతాడో కూడా చెప్తాడు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల సూచన మా లక్ష్మణరావు గారు చేయడు. కానీ జనరల్గా ఏంటంటే గతంలో చాలా మంది అధికార ప్రతినిధులు ఇలా దురుసుగా మాట్లాడడం వల్ల, తప్పులు మాట్లాడడం వల్ల స్థిరమైపోయే భావం కనబడతా ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళ పార్టీని బతికించుకోవాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలి, వాళ్ళ పార్టీని పైకి తీసుకురావాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ తో పూర్తిగా కరెక్ట్ గా మాట్లాడితే నేను గౌరవిస్తా. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో ఏది పడితే మాట్లాడేసి ఇబ్బంది పడ్డారు. లక్ష్మణరావుకి అలవాటు లేదు, ఉన్నదంటే మాట్లాడతారు. అయితే ఇంకొంచెం క్లారిటీగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరిని కానీ వ్యక్తిగత దూషణకి వెళ్లకుండా రాజకీయ విమర్శలు చేయండి. నేను ఒప్పుకుంటాను, ఏమన్నా మాట్లాడండి రాజకీయంగా. పలానా తప్పు చేశారు, మీరు పలానా చోట డబ్బులు తిన్నారు, పలానా తప్పు, నేను ఓకే ఐ అగ్రి. కానీ దూషణ భార్యల పైన కానీ కుటుంబ విషయాలు కానీ గతంలో శాసనసభలో భార్యల విషయం చూసిన వల్ల చులకన అయ్యారు. అదేవిధంగా మహిళల పైన గొడవ జరిగిన వల్ల చులకన అయ్యారు. అవే రిపీట్ అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకున్న ఓటమిని మీరు అంగీకరించేది కాకుండా చివరికి మళ్ళీ ఎన్నికెళ్ళిపోయే అవకాశం ఉంది. అది నా రిక్వెస్ట్ అంతే. మీరు అమలు చేయొచ్చు, అమలు చేయకూడదు విషయం. ఇంకా లాస్ట్ చివరి విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు ఇచ్చారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తున్నాం. రేపు కొండ మీద జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా ప్రాథమిక విచారణ అయితే వేసింది గవర్నమెంట్. దానికి సుప్రీంకోర్టు ఆపమని చెప్పలేదని తప్పండి. సుప్రీంకోర్టు ఆపమని చెప్పలా, సిట్ నిలిపేయమని చెప్పలా, లేదంటే సిట్ ముందుకెళ్ళదని చెప్పి ఏమి చెప్పలే. వాళ్ళు అభిప్రాయం చెప్పారు అంతే. గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవించి సుప్రీంకోర్టు వాదన గౌరవించి ఆపుదాము, సుప్రీంకోర్టు నిర్ణయం రా అని చెప్పి మేము ఆపాము. అంతేగాని గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 247 కేసులు ఓడిపోయింది, ముట్టికాయలు వేసుకున్నారు. చాలా విషయాలు రంగుల విషయం కానించి అదే ఏమంటారు విద్యా వ్యవస్థలకు సంబంధించిన చాలా విషయాలపైన అవన్నీ వీళ్ళు నడుకోదలుచుకోలే. మనకు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్న తీర్పుల పైన, విచారణ పైన చర్చ మాత్రం చేయొచ్చు. కానీ వాద ప్రతివాదన చేసినప్పుడు దాన్ని మనం తీర్పుగా మార్చుకుంటే తప్పుడు అవగాహన వచ్చే అవకాశం. సరే, ఆయన పిల్లలు వచ్చారు, సంతకాలు పెట్టారు, డిక్లేర్ ఆదర్శంగా పెట్టుకున్నారు. ఏం తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కొంత అహానికి పోకుండా నేను సాధారణ ఎమ్మెల్యే, నేను కూడా వస్తానండి, తప్పే ఉంది, పెడతాను, నాకు గౌరవం ఉందంటే చాలా మంది నిజంగానే ఆనందపడేవాళ్ళు. మరి ఎందుకు వెళ్ళారంటే కారణాలు ఆయన చెప్పాలి. ఆయన చెప్పకపోతే మాకు కూడా తెలియదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే తెలుపూరు కొండలో అవిత్రం జరిగిన తర్వాత నెయ్యి విషయం కావచ్చు, ముడి సరుకుల విషయం కావచ్చు, ఈ చర్చ జరుగుతున్న టీవీ మాధ్యమాల్లో చూస్తున్న చాలా మంది భక్తులు తిరుపతికి వచ్చేసారు. బిఎస్పీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు గొడవ పెట్టారు. గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గోర్లు కూడా పెట్టారు. అయినా భద్రత ఇస్తానన్నాం, అయినా భద్రత ఇచ్చి దర్శనం చేసి ఇచ్చి పంపిస్తామని చెప్పారు. సరే, ఆయన రాకపోవడం ఆయన విశిష్టకు వదిలేస్తాను, మాకు అనవసరం.
ఇంకా రెండవ చివరాఖరి విషయం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, దయచేసి రాజకీయాల్లో మనం ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంలో ఎన్నో చేయడం తప్పలేదు, కానీ హిందూ ధర్మం పైన కానీ, క్రైస్తవ ధర్మం పైన కానీ, ముస్లిం ధర్మం పైన కానీ దయచేసి మాట్లాడకండి. ఇది మనకు పార్టీలు కూడా నష్టం వస్తుందనే విషయాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగ్ గారు. రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మాధవ్ రెడ్డి గారు. నాగ్ గారు, యాక్చువల్గా ఏంటి అంటే ముందు మీరు మాట్లాడే ముందు హెల్తీ డెబేట్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ప్యానల్లో ఉన్న మనమే తిట్టుకోవడము, ఈ లాంగ్వేజ్ మాట్లాడే విధానము అంతా కరెక్ట్గా ఉండాలని నా ఇంటెన్షన్. ఎందుకంటే అందరం మాట్లాడగలుగుతాం, ఒక మంచి పని చేయాలంటే కష్టం, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే 1 సెకండ్. సో ఒకరి మీద ఒకరు చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్షర సత్యం గారు నాకు వ్యక్తిగతంగా అంటే ఆయన ఫాలో అవుతా, ఆయన మంచి విశ్లేషకులు, ఒక సీనియర్ జర్నలిస్ట్ తప్ప అని ఏ పార్టీకి కూడా కాదు. ఆయన వ్యక్తిగతంగా చూసిన తప్పు ఉంటే తప్పు అని మాట్లాడతాడు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని మాట్లాడే వ్యక్తి అక్షర సత్యం గారు. ఎందుకంటే నేను చాలా నుంచి ఆయన ఆర్టికల్స్ కానీ ఆయన కొన్ని ఫాలో అవుతా. సో అదే అండి. మెయిన్గా వస్తే సనాతన ధర్మం గురించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇప్పుడు లడ్డు ఇష్యూ జరిగిందని మాట్లాడలేదండి. తాను వారాహి యాత్రలు చేస్తున్నప్పుడు నమాజ్ ప్రేయర్ అయింది ఈవినింగ్ టైము. ఆ టైంలో నమాజ్ వస్తుంటే ఆపి నమాజ్ అయిపోయినాక అతని ప్రసంగం అనేది కంటిన్యూ చేసిండు. అంటే సనాతన ధర్మానికి ఇచ్చే వాల్యూ అదే అండి. సనాతన ధర్మం అంటే ఏదో ఒక హిందువునే అన్నట్టు కాదు, ప్రతి ఒక్క ధర్మానికి పాటించడమే సనాతన ధర్మం. అది మాకు తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇట్లా ముద్దులు పెట్టడం, హగ్గులు చేసుకోవడం, ఇది కాదండి. అది కాదు సనాతన ధర్మం అంటే. అది మినిమం తెలుసుకోవాలి. పోయిన కాలంలో ముద్దులు పెట్టడము, హగ్గులు చేయడము, ఇది కాదు, అది మానుకోవాలి. ఇక మేజర్గా పోతే ప్రకాష్ రాజు, వాడి అంత వేస్ట్, వాడి అంత ఒక స్ట్రీట్ డాగ్ అంత మీరే మాట్లాడారు. హెల్తీ డిబేట్ గా మాట్లాడుకోవాలి, మరి వాడు వీడని మీరు కూడా అనకూడదు సార్. మీరు వాడు వీడు అనొద్దు, ప్రకాష్ రాజు గారు అనొచ్చు కదా. మీరే అన్నారు కదా హెల్తీ డిబేట్ కావాలని. మీరు అలా చెప్తా. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశాడు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, వేల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళు ఒక్క సెకండ్ బయటికి వచ్చి ఒక్కడుగు బయటికి వేసి లేదా గట్టిగా గాలి పీడ్చుకుని వదిలినా కూడా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారని గుంచుకోవాలి. మీకు సనాతన ధర్మం మీద కానీ ఎలాంటి మతాల మీద, ధర్మం మీద నమ్మకం ఉండే ఒకటే నాస్తికులాగా ఉండండి, కానీ పక్కల యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు. మీకు నచ్చలేదు సార్, యూ కెన్ సైలెంట్, కానీ పక్కలకు నచ్చిన వాళ్ళ భావజాలాల మీద మీరు దెబ్బతీసేలాగా మాట్లాడొద్దు. కానీ మేజర్గా వచ్చేసి ఒకటి అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇంటి పక్కన సెట్ వేసుకొని సెట్లో పోయి పూజ చేయలేదండి. ఆయన భక్తి మేరకు ఆయన కొండపైకి వెళ్ళారు. సో ఇందాక సార్ చెప్పినట్టు ఎవరు కూడా మన పర్సనల్ లైఫ్ని, పర్సనల్ వ్యక్తిగత విషయాలని రాజకీయాల్లో తీసుకురావద్దు. నిన్న సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురావద్దని. ఇందాక అక్షర సత్యం గారు అదే చెప్పారు. సో మెయిన్ ఎజెండా ఏంటి అంటే దేవుణ్ణి రాజకీయాల్ని మిక్స్ చేయొద్దు. సనాతన ధర్మం కోసం మా అధినేత ఒక అడుగు ముందుకేశారు. అందరం కూడా కలిసి ఆయనకు మద్దతుగా ఉండవలసిన టైం ఇది. అందరం కూడా ఆయనకు మద్దతుగా ఉండాలని నేను 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన భారతదేశంలో ఉన్న హైందవ ధర్మాన్ని నమ్మేవాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఆయనకు మద్దతు ఇవ్వాలని. రేపు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పబోతుందని అనుకుంటున్నారు మీరు విచారణలో లడ్డు విషయం గురించి? సుప్రీంకోర్టు ఏది చెప్పినా కూడా అత్యున్నత న్యాయస్థానం, అది ఏం చెప్పినా కూడా మేము స్వీకరిస్తాము. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వము నిన్న ఇచ్చినటువంటి తీర్పు జరుగుతుందని సిట్ను కూడా ఈరోజు ఆపారు. అలాంటి గవర్నమెంట్. చౌదరి గారు ఏదో మాట్లాడుతున్నారు, చౌదరి గారు కంక్లూడ్ చేయండి, చెప్పండి. చౌదరి గారు. రెడ్డి గారు ఒకే మాట చెప్పండి సార్. సుప్రీం కోర్టులు, హైకోర్టులు, ఏ కోర్టులు అయినా సరే దేవుడు తర్వాతనే భగవంతు మీద ప్రమాణం చేసి వాళ్ళు చెప్పే తీర్పు భగవంతుడి మీద ప్రమాణం చేసే తీర్పు అది. సో దేవుడు గొప్పోడా, న్యాయస్థానాలు గొప్ప అని పోటీ పెట్టకండి. మేము దేవుడే గొప్పోడు అంటాం, ఎందుకంటే ఆ చర్చను సృష్టించిన దేవుడే. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా మేము స్వాగతిస్తాం. మేము సుప్రీంకోర్టుని గౌరవించాలని చెప్పట్లేదు, గౌరవిస్తాం, కానీ మాకు దేవుడే ప్రధానం, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాడు. ఓకే, మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే సుప్రీంకోర్టు సార్ చెప్పినట్టు సుప్రీంకోర్టు ఏది ఇచ్చినా కూడా జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తామండి. ఆ సుప్రీంకోర్టుకి గౌరవం ఇచ్చే నిన్న సిట్టు కూడా ఆపారు. రేపటి వరకు, 3rd వరకు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఆపారు. అంటే నేనేమంటే కూటమి ప్రభుత్వం అనేది న్యాయస్థానాలు గౌరవిస్తూ ధర్మాన్ని పాటిస్తూ వెళ్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. కానీ కొంత గత ప్రభుత్వాలు చేసినట్టు మాత్రం డిక్లరేషన్స్ లేకుండా కొండపైకి అనుమతించడం, ఇలాంటివి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి వెళ్ళే ప్రయత్నం మాత్రం కూటమి ప్రభుత్వం చేయదని మేము బలంగా చెప్తున్నాం. రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు, శ్రీవారి లడ్డు కల్తీ జరిగింది, అందులో ఫ్యాట్ కలిసింది, లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ లో చెప్పారు. అంతవరకే చెప్పారు. ఆయన ఎక్కడ కూడా మా హిందువులు మనోబోలు దెబ్బతింటారు, హిందువులు మనోబోలు దెబ్బతింది, మా హిందువుల మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒకటైపోయారని చంద్రబాబు నాయుడు గారు అవన్నీ నారా లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఇచ్చిన స్టేట్మెంట్ లో నేను ఎక్కడ చూడలో అంత నిజం కూడా ఇస్తుంది. మరి మీకెందుకన్నా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు అంత ధర్మ పరిరక్షకులు అయితే చెయ్యండి, నో ప్రాబ్లం. మీ ధర్మాన్ని మీరు కాపాడండి, ఇవ్వండి, మేము కాదనట్లా. కానీ ఒక బాధ్యత పోస్ట్ లో ఉండేటప్పుడు అందరికీ మీరు డిఫెన్స్ ఒక కులానికి ఒక మతానికి కాదు, హిందువులకే కాదు కదా. మన ఇందాకలా అన్నారు అల్లా ఇది వచ్చేటప్పుడు ప్రసంగం మధ్యలో ఆపేశారండి. నేను ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చాను, అన్ని మతాలు ఒకటేనే కదా. మనం ఒక బాధ్యత గల పోస్టు కుల మత భేదాలు ఏవో లేకపోతే అందరికి మనం సర్వసమానం కాబట్టి ఉండాల. మీరు నిజంగా నా కొన్న బాధ్యత పార్టీని తీసి మీరు ఒక బజరంగ దళ లాంటిదో లేకపోతే ఏబీవీపీ లాంటిదో ఆర్ఎస్ లాంటిదో పెట్టుకొని మీరు అన్నట్టు హిందుత్వం 30 లక్షలు బోర్డు పెట్టుకొని మీరు పోరాటం చేయండి సార్, మేము ఉత్తరం చెయ్యండి, తప్పే ఉంది. కానీ రాజకీయాల్లో చేయకూడదు, రాజకీయాల్లో ఎవరు చేయకూడదు, నేను చేయకూడదు, ఆయన చేయకూడదు, ఎవరో చేయకూడదు. ఇందులో సనాతన ధర్మం అన్నది అది పెద్ద సబ్జెక్ట్ చాలా మాట్లాడచ్చు. తెలీదా? రెడ్లు కమ్మలో కాపులు ఎవరండి? రెడ్లు కమ్మలో కాపులు ఎవరు? శూద్రులు అసలు మనకి కనీసం వెంకటేశ్వర స్వామి పాదాలు తాకే భాగ్యం కూడా మనకు కల్పిస్తారా? వైష్ణవులు, శ్రీ వైష్ణవులు అక్కడ ఉన్నారు కదా, వీళ్ళు పాదాలు తాకమని చెప్పండి. కనీసం ఆ పాదాలు తాగే ఆ భాగ్యం కూడా మనకు ఇస్తారా? మీకు తెలుసుకోండి, సనాతన ధర్మం అంటే మనం రాజులకి, వైశ్యస్కి, ఆ బ్రాహ్మణులకి ఈ ముగ్గురి కింద బానిసలుగా ఉండాలా, వాళ్ళ ముగ్గురికి మనం బానిసలుగా పనిచేయాలి. అది సనాతన ధర్మం చెప్పింది. నాకు తెలిసినంత వరకు, మీకు చదివినంత వరకు సనాతన ధర్మం. ఇప్పుడు ఉన్న కుల వర్గ భేదాలు దానికి ఓకే అంటే మీ ఇష్టం, మీ దాని కాదంట్లా మంచిదే, ఎవరి ధర్మాన్ని కాపాడుకోండి, ఇది కాదంట్లా. కానీ మనం గుర్తు చేసుకోవాలి, మీ యొక్క భగవద్గీతలో దీంట్లో ఉన్నాయి కదా, ఎవరు మెయిన్ క్యారెక్టర్లు ఎవరు? వైసెస్, రాజులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, ఇలా కదా. ఎట్లు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ, మిగతా వాళ్ళ అందరూ కూడా శూద్రులే కదా. ఇంకా దళితులు అంటే చెప్పవసరంలా పంచములు అంటారు వాళ్ళని. అంటే ఏ రేంజ్ కు మనం వచ్చి ఈ రోజు మాట్లాడతాం నాకు అర్థం కావట్లా. సనాతన ధర్మం ఎందుకంటే మధ్యలో తీసుకొస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు తెలుసుకోండి, మీరు ఒకసారి బాగా స్టడీస్ చేయండి, తెలుసుకోండి. సనాతన ధర్మం అంటే ఏంటి? మన ఆడపిల్లలు బయటకు రావచ్చా? మన ఆడపిల్లలు ఇదివరకు చదువు చెప్పారు, చదువు ఆపలేదు ఇంకా కూర్చోండి చెప్పారు. సత్యనారాయణ ఎందుకు వచ్చింది? ఎవరెవరు పోరాటం చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? మొగుడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్ళి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? తెలుసుకోండి సార్, తెలుసుకోండి. మూఢనమ్మకాలు వేరు, సనాతన ధర్మం వేరు. మూఢనమ్మకాలు వేరు, సనాతన ధర్మాలు వేరు. సతీసాగమనం అనేది అప్పుడులో ఉన్న మూఢనమ్మకం, దానికి సనాతన ధర్మానికి సంబంధం ఏముందండి? లక్ష్మణరావు గారు, సనాతన ధర్మం అంటే తోటి మనిషిని మనిషిగా గౌరవిస్తూ మీరు ఒక స్టాండ్ తీసుకొని, అయ్యా శ్రీరాముడు మాదే, శ్రీరాముడు యొక్క హక్కులు మావే, శ్రీరాముడు ఓన్లీ బీజేపీ పార్టీ వాళ్ళకే, మిగతా పార్టీ వాళ్ళకని, మిగతా ఎవరికి కూడా శ్రీరాముడు కాదు, మాకే శ్రీరాముడు అని మీరు ప్రచారం చేసుకోండి. శ్రీరాముడు అందరూ వాళ్ళండి, అందరికి దేవుడు అని యూత్ ఐక్యంగా దేశం మొత్తం ఆయన కాదన్నారు. బీజేపీ పేటెంట్ ఒక్కరు కాదు కదా. ఎవరు కాదన్నారు? లక్ష్మణరావు గారు శ్రీరాముడు చెప్తున్నా సార్, శ్రీరాముడు అందరికీ దేవుడే, ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఎవరన్నా కాదన్నారా? అన్ని బీజేపీలు ఏమంటారు సార్? బీజేపీలు ఏమంటారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నారా? జై శ్రీరామ్ అంటారు కానీ మీరు జై శ్రీరామ్ అనొద్దని ఎవరన్నా అన్నారా? మీరు కూడా అనండి, మీరు కూడా అనండి జై శ్రీరామ్ అని అనమని అంటారు. ఎవరు అడ్డుపడతారు సార్? మేము అదే అంటాం, నేను అదే అంటున్నా సార్ లక్ష్మీనాథ్ గారు. ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి నమ్మకం బట్టి ఎవరైనా అంటారు. ఒక పార్టీకి పేటెంట్ రైట్స్ గా ఎలా తీసుకుంటారన్నా నేను మతతత్వ రాజకీయాలు మతతత్వ రాజకీయాలు గెలాలనుకున్నప్పుడు ఈ భారతదేశంలో సర్వమతాలకి కూడా అన్నిటికీ కూడా అవకాశం ఉంది కాబట్టే ఇంత బాగా వాక్ స్వాతంత్రం ఉండి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. భారతదేశం అంటేనే భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. ఈ రోజున మనందరికీ వాక్ స్వాతంత్రం ఈ రకంగా ఉంది. అదే నార్త్ కొరియా దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా మన అభిప్రాయాలు చెప్తే ఒక్కొక్క లక్ష్మీనాథ్ గారిని కాల్చి అవతల పడేస్తాడు.
లేదంటే ఉరి తీసేసి 3 నిమిషాలు అవతల పెడతారు. భారతదేశంలో ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం, హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. చెప్తున్నాం కదా. ఈ రోజు మనం ఇండియాలో పుట్టినందుకు, భారతదేశంలో పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రైట్, డెఫినెట్లీ 100% ముగింపు వర్డ్స్ గా చెప్పండి. ఏం చెప్తారు ఇవాళ టాపిక్ మీద? ముగింపు వర్డ్స్ చెప్పండి. గర్విస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఇండియన్ అండ్ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా మంది జాతుల వారు, అనేక రకాల మంది జీవించే హక్కు కలిగించిన నా భారతదేశం. కులమతాల భేదాలు లేవు, అన్ని అందరం ఒకటే మనుషులు. ఏదైనా నా ప్రార్థన గానీ, నా పూజ గానీ, నా భక్తి గానీ నా ఇంటి వరకు పరిమితం. బయటకు వెళ్ళిన తర్వాత చౌదరి గారు ఉన్నారు, చౌదరి గారు ఫ్రెండ్, చౌదరి గారు నా మిత్రులు, చౌదరి గారు నా వెల్మిస్తురు, మాధవ్ రెడ్డి గారు ఉన్నారు నా ఫ్రెండ్, నా వెల్మిస్తురు, ఇక్కడ ఉన్నారు అక్షర దర్శన్ గారు ఉన్నారు. మన అందరం ఒకటం అంటే మన పూజలు మనం ఇవి మన ఇంటి వరకు చూసుకోవాలి. రైట్ లక్ష్మణ్ రావు గారు, మీ యొక్క భావన ఫీలింగ్ కూడా అందరూ సమానంగానే ఉండాలనే ఫీలింగ్ మీది కూడా మాకు కూడా అర్థమవుతుంది, అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అక్షర సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్ వాళ్ళ టాపిక్ మీద. రేపొద్దు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు? ఆరోపణలు వచ్చినాయి అక్కడ. నువ్వు దళితుడు హిందువా, కమ్మ హిందువా, కాపు హిందువా, బ్రాహ్మణ హిందువా అని చూసారా? హిందూ అంటే చంపేశారా? దీన్ని అర్థం చేసుకోవాలి హిందువులు. అయితే రెండో పాయింట్, బ్రాహ్మణిజం వేరు, సనాతన ధర్మం వేరు. లక్ష్మణ్ రావు గారు బ్రాహ్మణవాదాన్ని, బ్రాహ్మణిజాన్ని సనాతన ధర్మంలో కలిపేస్తున్నారు. సనాతన ధర్మం కంటే, బ్రాహ్మణిజం కంటే సనాతన ధర్మం ముందుకుంటుంది. పవన్ కళ్యాణ్ ప్రతిదానికి మీరు మాట్లాడారు. మీరు ఇప్పుడు వరకు మాట్లాడారా? నేను ఎవరు మాట్లాడారా? ఏం లక్ష్మణ్ రావు గారు? లక్ష్మణ్ రావు గారు ఆయన చెప్పనివ్వండి, చెప్పారు కదా మీరు. సిద్ధాంతమా? చెప్పండి, ఆయన చెప్పనివ్వండి, ఆయన కంక్లూడ్ చేయండి, సమయం లేదు సార్. 1 minute టైం ఉంది. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఆగండి. 1 minute టైం ఉంది, 1 minute టైం ఉంది ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు ఆయన మాట్లాడడానికి 1 minute టైం ఉంది, 1 minute టైం ఉంది. లక్ష్మణ్ రావు గారు ఆయన మాట్లాడండి. ఆయన మ్యూట్ అయ్యారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు సనాతన ధర్మం వేరు, బ్రాహ్మణిజం వేరు. బ్రాహ్మణిజం కుల వ్యవస్థను బ్రాహ్మణిజం తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కుల వ్యవస్థను పోషించడంలే, కుల వ్యవస్థ గురించి రక్షించమంటోలే. సనాతన ధర్మం వేరు, కుల వ్యవస్థ వేరు, బ్రాహ్మణిజం వేరు. కుల వ్యవస్థకు పవన్ కళ్యాణ్ గారితో సహా మనందరం వ్యతిరేకమే. ఇంకో విషయం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యన ఈవీఎంలో కేసులో జైలుకి వెళ్ళినప్పుడు ఎవరిన రెడ్డి గారిని కలిశారు. ఆ రెడ్డి గారిని కూడా కలవద్దని కండిషన్ పెట్టారు, వెళ్ళడం మానిచ్చాడు. ఆయన వెళ్ళాడుగా. ఆ తర్వాత పల్నాడులో ఎవరిన కార్యకర్తను చంపేస్తే కలవడానికి ఉద్యోగ కండిషన్లు పెట్టి వెళ్ళి కలిశాడు, మానేలేదుగా. తిరుపతి వెళ్ళలేదు, తిరుపతి ఇష్టం లేదు కాబట్టి నటించాడు. ఎందుకు నటించాడు? కులం ఏది మత పిచ్చిని తీసుకురావాలి. ఇదిగో నన్ను ఆపేశారు, సెపరేట్ చేయాలని తోటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఈ జీవో అయితే పోలీసు ఆర్టికల్ 360 ఆర్టికల్ రూల్ 30ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేట్టుగా ఎందుకు తీయలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం రూల్ 30 కావాలా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూల్ 30 అవసరం లేదా? మీరు పెట్టిన విద్యే కదా సార్. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ చెప్తున్నా, కుల వ్యవస్థ వేరు, సనాతన ధర్మం వేరు. ఈ కుల వ్యవస్థ గురించి ఈ రోజున క్రైస్తవ మతం పెరిగినా, ముస్లిం మతం పెరిగినా, ఏ మతం పెరిగినా, హిందూ మతంలో వేలూరుకుపోయిన కుల వ్యవస్థ గురించి హిందూ మతం ఈ స్థితిలో ఉన్నాయి. దాన్ని అందరికి ఖండిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది, మేము కోరుకున్నది కుల వ్యవస్థ కాదు, సనాతన ధర్మానే. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ కాదు. అది లక్ష్మణ్ రావు గారు లాంటి అందరూ తెలుసుకోవాలి. రైట్, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు, విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి, డాక్టర్ మాధవ్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన యొక్క ప్రాయశ్చిత్త దీక్షని విరమించారు తిరుమలలో. అదేవిధంగా ఆయన తన కూతుళ్లతో రావడం, తన కూతురైన శలీనా అంజనీతో ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించడం, ఆయన కూడా సైన్ చేయడం కూడా జరిగింది. డిక్లరేషన్ ఫామ్ మీద గార్డియన్గా సైన్ చేశారు. అదేవిధంగా రేపొద్దున వారాహి సభలో ఏం మాట్లాడబోతున్నారని సర్వత్రా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం కూడా ఆయన సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారని భారతదేశం నలుమూల నుంచి కూడా చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. చూద్దాం మరి రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ గురించి కూడా